సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంట్లో అద్దాలు ఎక్కడ ఉండాలి అని చాలామంది చెప్తున్నారు. వాస్తు చెప్పేవాళ్ళు కూడా అద్దం ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే ఇలా అవుద్ది, అక్కడ ఉంటే ఇలా అవుద్ది, ఇక్కడ ఉంటే మంచి జరుగుతుంది. నేనేం చెప్తానంటే అద్దం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కాకపోతే మీకు ఇన్కన్వీనియన్స్గా ఉన్న చోట పెట్టుకోకండి. కొన్నిసార్లు మన ప్రైవసీకి ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. అద్దం ఇక్కడ పెట్టుకుంటే మన రూమ్లో నుంచి ఎక్కడికో కనబడుతుంది, అలా పెట్టుకోకూడదు. నేను ప్రాక్టికల్గా చాలా కేసులు చూశాను. ఒక కేసు అయితే నేను మీకు చెప్తాను ఇప్పుడు. అది ఉత్తర ఫేసింగ్ ఇల్లు అండి. పెద్ద కాంపౌండ్, ఉత్తరంలో ఖాళీ స్థలం చాలా వదిలిపెట్టి కట్టుకున్నారు. కానీ ఆ స్థలానికి ఏంటంటే తూర్పు ఈశాన్యం తెగింది. అంటే తూర్పు ఆగ్నేయం బాగా పెరిగింది. ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టుకున్నారు, గేటు కాంపౌండ్కి. ఒక 40 ఫీట్ 40x40 ఖాళీ స్థలం వదిలిపెట్టారు. కానీ పోతూ పోతూ అలా తూర్పాగ్ని బాగా పెరిగిపోయింది. అంటే తూర్పు ఈశాన్యం బాగా కట్ అయిపోయింది. ఆ స్థలం చూడడానికి నన్ను తీసుకెళ్లారు. ప్రాబ్లం ఉందండి మాకు అని తీసుకెళ్తే గేట్లోకి ఎంటర్ కాగానే కనబడింది ఏంటి, అక్కడ తూర్పు ఈశాన్యం తెగిన స్థలం, అంటే తూర్పు ఆగ్నేయం పెరిగిన స్థలం ఇది. మరీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తూర్పు కాంపౌండ్కి మొత్తం మిర్రర్స్ పెట్టేశారు. మొత్తం 40 ఫీట్ వరకు మిర్రర్ పెట్టారు ఖాళీ స్థలంలో. అంటే ఎవరో వాస్తు చెప్పే అతని కాన్సెప్ట్ ఏంటంటే, అక్కడ నేను అడుగుతూ చెప్పారు, ఇదేంటండి ఇలా పెట్టారంటే నాకు అర్థమైంది ఎందుకు పెట్టారు. అంటే ఇక్కడ మిర్రర్ పెట్టడం వల్ల ఆ ఇల్యూషన్ వచ్చింది కదండి, మాకు తూర్పు ఈశాన్యం పెరిగినట్టుగా ఉంటుంది, ఆ ఎఫెక్ట్ వస్తుందని పెట్టించారు. అంటే మిర్రర్ వల్ల మనం లాభం జరగాలి కదా, మరి ఆ ఇల్యూషన్ వల్ల పెరుగుతుందా? నన్ను తీసుకెళ్ళే వాళ్ళు కాదు కదా, ఇంకా మళ్ళీ అది పెట్టి ఒక 5-6 ఇయర్స్ అయింది, ఇంకా లోపలికి వెళ్ళిపోయారు, అప్పుడు నన్ను తీసుకెళ్ళారు. మిర్రర్ వల్ల లాభం జరిగేది ఉంటే అక్కడ పెట్టిన తర్వాత ఆ ఇల్యూషన్ కొంచెం ఈశాన్యం పెరిగినట్టుగా ఉంటుంది కదా, డెప్త్. అంటే ఎక్కడైనా స్వీట్ షాప్స్లో ముందు పెట్టేవాళ్ళు, చిన్నగా ఉంటే బ్యాక్ మిర్రర్ పెడితే డెప్త్గా ఉన్నట్టుగా కనబడేది షాప్, రిఫ్లెక్షన్ కనబడుతుంది ఉంటే ఇల్యూషన్ అంతే. కానీ న్యాచురల్గా మాత్రం పెరగదు కదా, అది జామెట్రికల్గా పెరుగుతుంది, ఆ స్థలం డైమెన్షన్ పెరగదు కదా. ఇంకా మిర్రర్ అంటే నాకు ఇది ప్రాక్టికల్గా నేను చూసిన స్థలం చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇందాక ప్రతి వీడియో కూడా నేను ప్రాక్టికల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా మటుకు వచ్చిన కామెంట్స్కి ఆన్సర్ వాళ్ళ సమస్య తీరడానికే వీడియో చేస్తూ ఉన్నాను. సో అలా ఇల్యూషన్తో అక్కడ తూర్పు ఈశాన్యం పెరిగితే ఇంకా బాగానే ఉండేది. అది అలా పెరగదు కదా, ఇల్యూషన్ ఇది ఇల్యూషన్ అంతే. లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారు కానీ రియల్గా పెరగదు కదా. డైమెన్షన్ టేప్ పట్టుకుంటే పెరగదు కదా, అది దాంతో రిజల్ట్ రాదు. అండ్ క్రియేట్ అన్ ఇల్యూషన్ బట్ ఇట్స్ నాట్ ఎ రిజల్ట్. దానివల్ల రిజల్ట్ రాదు కదా. సో నేనేమంటున్నానంటే ఇంట్లో కూడా మిర్రర్స్ ఎక్కడైనా పెట్టుకోండి, కాకపోతే మనకి ఇన్కన్వీనియన్స్ లేకుండా, మన ప్రైవసీకి ఇన్కన్వీనియన్స్ రాకుండా పెట్టుకోవాలి. బెడ్రూమ్లో పెట్టుకున్నాం మిర్రర్, ఇటు పక్క పెట్టుకున్నాం, బయట డోర్ నుంచి అంతా కనబడుతుంది, అంటే మన బెడ్రూమ్ అంతా కనబడుతుంది. దాట్స్ నాట్ అ గుడ్ ప్లేస్. అంటే ఆగ్నేయంలో పెట్టుకోవద్దు అంటారు, అంటే ఆగ్నేయం పెరిగినట్టుగా ఉంటుందని పెట్టుకోవద్దు అంటారు. ఇల్యూషన్ ఏం అవ్వదు. అందుకే నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే ఎక్కడైనా మిర్రర్ పెట్టుకుంటే మనకు ఇన్కన్వీనియన్స్గా ఉండద్దు, అంటే మన ప్రైవసీకి ఇన్కన్వీనియన్స్గా ఉండకుండా పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు కొంతమంది ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తుంటారంటే మెయిన్ డోర్ నుంచి లోపల రాగానే హాల్ పెద్దగా కనబడడానికి ఎదురుగా మిర్రర్ పెడతారు. ఇట్స్ ఓకే, ఆ ఇల్యూషన్ ఇచ్చారు. ఇంటీరియర్ డిజైనర్ పని అది కదా, కొంచెం ఆ ఇల్యూషన్ క్రియేట్ చేస్తారు పెద్దగా ఉన్నట్టుగా. మహాభారతంలో కూడా దుర్యోధనుడు ఆ నీళ్ళలో పడిపోతాడు కదా, ఒక దగ్గర కాలు పెడితే వాటర్ ఉండదు, అక్కడ ఇంకో దగ్గర కాలు పెడితే ఠాపాకమని పడిపోతాడు. అక్కడే కదా మహాభారతం స్టార్ట్ అయింది. అక్కడ ద్రౌపది నవ్విందని పగబట్టేసి. సో ఇల్యూషన్ క్రియేట్ చేయొచ్చు అక్కడ. ఇంటీరియర్ డిజైనర్స్ ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంటారు కొన్ని కార్నర్స్లో, ఆ కార్నర్ కొంచెం పెద్దగా ఉన్నట్టుగా ఇల్యూషన్ కనబడడానికి. దాట్స్ ఓకే. కానీ మన ప్రైవసీకి ఇన్కన్వీనియన్స్ ఉండకుండా మిర్రర్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సాయి రక్ష.